హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మవారికి మనం అభిషేకం ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుపబోతున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు ఉన్న కొన్ని డౌట్స్ని నేను తీర్చాలనుకున్నాను. ఏంటి అంటే, ఇంతకుముందు నేను ఒకసారి అభిషేకం వీడియో పెట్టినప్పుడు చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారండి. వాటన్నిటికి కూడా ఈరోజు ఆన్సర్స్ ఇస్తున్నాను. అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలతో చేయాలి, వరలక్ష్మి వ్రతం రోజు అభిషేకం చేయాలా, లేదంటే ఎప్పుడు ఫ్రైడే రోజు అభిషేకం చేయాలా, ఈవినింగ్స్ సాయంత్రం పూట అభిషేకం చేయొచ్చా, అలాగే ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి, అభిషేకం చేసిన తర్వాత ఆ ద్రవ్యాలని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే నిత్య పూజ మనం చేసేటప్పుడు కొంతమంది పంచోపచార పూజ చేసుకుంటారు, లేదంటే షోడశోపచార పూజ చేసుకుంటారు. షోడశోపచార పూజ చేసేటప్పుడు మనం అభిషేకం అనేది కూడా మనకి దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం, అర్ఘ్యం, వస్త్రం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. ఆ మంత్రాలు చదువుకున్నప్పుడు అభిషేకం అని మనం మనస్సులో అనుకొని అమ్మవారికి అభిషేకం చేసినట్టు మనం మనసులో అనుకుంటూ కలశంలో ఉన్న నీటిని ఒక పువ్వుతో కానీ లేదంటే మామిడాకుతో కానీ అలా తీసి కొద్దిగా నీళ్లు అమ్మవారి మీద చిలకరిస్తూ ఉంటాము. అభిషేకం చేయడం కుదరని వాళ్ళు అలా అభిషేకం అనే మంత్రం మనం చదువుకుంటూ మనం అమ్మవారిని అభిషేకం చేస్తున్నట్టు అలా మనసులో ఊహించుకున్నా సరిపోతుంది. లేదంటే కుదిరిన వాళ్ళు తప్పకుండా పంచోపచార పూజ కానీ లేదంటే షోడశోపచార పూజ కానీ చేసినప్పుడు ఇలా అభిషేకం అనేది అమ్మవారికి చేస్తే మనకి ఎంతో మంచి ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు. మనకి సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారికి మనం అభిషేకం చేసేటప్పుడు ఫలోదకాభిషేకము, లేదంటే పంచామృతాభిషేకము, లేదంటే కలశాభిషేకము ఇలా ఉంటాయి కదండి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మనం పంచామృతంతో అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పంచదార, తేనె ఇలా అన్నిటిని ఒకేసారి కలిపి కూడా మనం అభిషేకం చేయొచ్చు. లేదంటే విడివిడిగా కూడా మనం ఒక్కొక్క దానితో అభిషేకం చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఫలోదకాభిషేకం అంటే మనము కొబ్బరి నీళ్ళని కానీ లేదంటే ఇంకా ఏ పళ్ళ రసాలనైనా కూడా అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే గ్రేప్ జ్యూస్, యాపిల్ జ్యూస్ ఇలా ఏ రకమైన ఫలంతో అయినా కానీ మనం జ్యూస్ చేసి నీళ్లు కలపకుండా జ్యూస్ చేసేసి అలా అయినా చేయొచ్చు. లేదంటే కొబ్బరి నీళ్ళతో కూడా మనం అభిషేకం చేయవచ్చు. లేదంటే ఇది ఏది కుదరని వాళ్ళు ఒట్టి నీళ్లు అంటే కలశాభిషేకం అంటాం కదా, కలశంలో ఉన్న నీళ్లు తీసుకొని అమ్మవారికి మనం అభిషేకం అనేది చేయవచ్చు. మనము వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఈ అభిషేకం అనేది చేయొచ్చండి. కుదిరిన వాళ్ళు తప్పకుండా చేయండి. అమ్మవారు మనకి మంచి ఫలితాలను అయితే ఇస్తారు. మనకి సకల శుభాలు కలుగుతాయి. అభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. మనము వరలక్ష్మి వ్రతం అనేది మన సౌభాగ్యం కోసమే కదండి చేసేది. ఇలా అమ్మవారికి పసుపు, కుంకుమ, ఇంకా గంధం నీళ్ళని ఇలా అభిషేకిస్తే అమ్మవారు తప్పకుండా మనకి సౌభాగ్యాన్ని, సకల శుభాలని, అష్టైశ్వర్యాలని ఇస్తారండి. అమ్మవారికి ఇలా పసుపు, కుంకుమ ఎప్పుడు కూడా ఇంట్లో పసుపు, కుంకుమ నిండుగా ఉండేలాగా చూసుకోండి. అయిపోయింది అనే మాట రాకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా అమ్మవారి ఎదుట పసుపు, కుంకుమలు నిండుగా ఉంచితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారంటండి. ప్రతిరోజు అభిషేకం చేయడం అంటే కుదరదు కాబట్టి ఒకవేళ కుదిరిన వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా నీళ్ళతో అయినా కానీ అభిషేకం చేసుకోవచ్చు. లేదు అంటే ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకొని మనము కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా అభిషేకం చేస్తూ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ లేదంటే మంత్రాలు ఏమీ రాకపోతే ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు చదువుకున్నా చాలండి. శుక్రవారం రోజున ఒకవేళ పొద్దున గనక ఉదయం సమయంలో అభిషేకం చేయడం కుదరనట్లయితే శుక్రవారం రోజు సాయంత్రం కూడా అభిషేకం చేసుకోవచ్చండి. సంధ్యా సమయంలో చేసే పూజ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఇలా అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి అభిషేకం చేసుకోండి. లేదంటే అంటే మీకు పంచామృతంతో కాకపోయినా కనీసం కలశంతో నీళ్లు తీసుకొనైనా కూడా అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఒకసారి ఈ అభిషేకం అనేది పూర్తయిన తర్వాత మనము
ఆ అభిషేకం నీళ్లు కానీ ఉంటాయి కదండి, పసుపు కుంకుమ ఇంకా గంధంతో అభిషేకం చేసిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళని మనము నుదుటిన కుంకుమలాగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం తాళిబొట్టు ఉంటుంది కదండి, తాళిబొట్టుకి కూడా మనము ఇది కుంకుమ అద్దుకోవాలండి ఈ నీళ్ళని తీసుకొని. తర్వాత ఇంకా మిగిలిపోయిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి తీసుకొని ఏదైనా పచ్చని మొక్క మొదల్లో పోస్తే చాలా మంచిదండి. కానీ డస్ట్బిన్లో మాత్రం ఇలా షింక్స్లలో మాత్రం పారపోయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇంట్లో మొక్కలు ఉండవు, అందరిళ్ళల్లో ఉండాలని రూల్ ఏమీ లేదు కదండి, కాకపోతే ఏదైనా ఒక చిన్న గిన్నెలో కానీ ఏమన్నా తీసుకొని ఇంటి ముందుకు వెళ్తే ఏదైనా ఒక పచ్చని చెట్టు కనిపిస్తూ ఉంటుంది కదా మనకి, ఆ పచ్చని చెట్టు మొదల్లో వేసిన ఆ నీళ్లు పోసినా కూడా మంచిదేనండి. అంతేగాని షింకులలో కానీ ఇలా డస్ట్బిన్లలో కానీ పడేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మనము ఇప్పుడు పండ్ల రసాలతో కానీ లేదంటే పంచామృతంతో కానీ పూజ చేస్తాం కదా, అప్పుడు వాటిని మనము విడివిడిగా అయినా కానీ కలిపి కానీ మనం ఆ ప్లేట్లో ఉంటాయి కదండి, అవి తీసుకొని మనం ఒక గిన్నెలో తీసుకొని మనము అది ప్రసాదంగా స్వీకరించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అది ఆ నైవేద్యాన్ని మనము ప్రసాదంగా తీసుకొని తినాలండి. ఇంకా ఏమన్నా మిగిలిపోతే అది కూడా అలాగే పచ్చని చెట్టు మొదల్లో అయితే వేయండి. ఆ అభిషేకం చేసిన పంచామృతంతో ఇంకా ఇలా పండ్ల రసాలతో చేసిన అభిషేకం చేసిన నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా అవి మనం తాగేయొచ్చండి. అవి రుచిగా కూడా ఉంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అది ఏది కూడా వేస్ట్ చేయకుండా, అమ్మవారి దగ్గర ఏమి పెట్టినా కూడా మనం ఏది కూడా వేస్ట్ చేయకుండా అది మనము ఒక ప్రసాదంలాగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి. కానీ అస్సలు వేస్ట్ చేయకుండా ఉండండి. ఇది మాత్రం మెయిన్గా ఏ పూజలో అయినా కూడా మీరు చేయాల్సింది. అమ్మవారి దగ్గర పెట్టిన ఏదైనా కూడా ప్రసాదాన్ని మనం స్వీకరించాలండి, దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు. ఇలా అభిషేకం అనేది పూర్తయిన తర్వాత అమ్మవారిని ఒక్కసారి తడి క్లాత్తో కానీ లేదంటే మళ్ళీ మంచినీళ్ళతో కానీ కడిగి అమ్మవారికి పసుపు కుంకుమలను అద్ది తరువాత మళ్ళీ అమ్మవారికి ఒక ఆసనాన్ని అయితే వేయాలండి. ఆసనం అంటే ఇక్కడ నేను తామర పువ్వు, అమ్మవారు పద్మంలోనే పుట్టారు అంటారు కదా, అందుకని ఒక తామర పువ్వుని తీసుకొని వచ్చి అమ్మవారిని అందులో పెట్టి అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించి పసుపు కుంకుమలు అద్ది అమ్మవారి ఎదుట ఒక రూపును అనేది అయితే నేను ఉంచి పసుపు కుంకుమలతో అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకున్నానండి. తర్వాత అమ్మవారికి దీపాన్ని ధూపాన్ని చూపించి ఇలా హారతిచ్చి అమ్మవారి మంగళహారతి పాడి కొబ్బరికాయ కొట్టండి. చాలా ఇంత సింపుల్గా చేసుకున్నా చాలు. మనం ఇంకా ప్రతీదీ కూడా భక్తితో చేస్తే సరిపోతుందండి. భక్తి అనేది ప్రధానం. ఇప్పుడు అమ్మవారికి ఇలా పసుపు కుంకుమలతో మనం అర్చన చేసుకుంటాం కదండి, అలా అర్చించిన తర్వాత ఆ పసుపు కుంకుమ ఏదైతే ఉంటుందో అది మనము ప్రతిరోజు వాడుకునే కుంకుమ బాక్స్ ఉంటుంది కదండి, అందులో పెట్టుకొని ప్రతిరోజు మన నుదుటిన పెట్టుకొని అలాగే మన తాళిబొట్టుకి కూడా ఈ పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత ఆ రూపునైతే మనం మళ్ళీ తర్వాత పూజలో కూడా వాడుకోవచ్చు. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకవేళ అభిషేకం అనేది చేసుకున్నట్లయితే ఆ ఫొటోస్ని నాతో షేర్ చేసుకోండి. నేను తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తానండి. మీరు తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో మీ అనుభూతి ఎలా ఉంది అని కూడా నాతో పంచుకోండి. మీరు షేర్ చేసిన ఫొటోస్ని నా ఛానల్లో నేను షేర్ చేద్దాము అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా కూడా నా వీడియో నచ్చి నేను చెప్పిన పూజా విధానం నచ్చితే కనుక ఒక్కసారి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా సంతోషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.